హాయ్ అండి, అందరికి ఎలా ఉన్నారు? సో వెల్కమ్ టు అవర్ ఛానల్ @మంకీ మనీ. మన ఛానల్లో కోవిడ్ వ్లాగ్స్ అండ్ కామెడీ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. సో మ్యాటర్ ఏంటంటే, చాలామంది యూట్యూబ్లో మనీ వస్తే ఏం చేస్తావు, మనీ వస్తే ఏం చేస్తావు, చాలామంది ఇప్పుడు యూట్యూబర్స్ ఉన్నారు, నేను ఎంత సంపాదించా ఇంత సంపాదించా అని గొప్పలు అయితే చెప్పుకుంటున్నారు. సో నాకు కూడా చాలామంది కామెంట్స్ అయితే చేస్తున్నారు, బ్రో యూట్యూబ్లో మనీ వస్తే ఏం చేస్తావు బ్రో నువ్వు, చెప్పండి బ్రో అని. సో అది కాదు, నాకు అర్థం కాలే. యూట్యూబ్లో మనీ వస్తాయి, అది ఏది స్టెప్ బై స్టెప్ ఎక్కుతూ పోతూ ఉంటే, నాకు ఈ వైటీ స్టూడియో అవి చూసిన తర్వాత తెలిసింది, స్టెప్ బై స్టెప్ ఎక్కుతూ పోతూనే కదా. సో ప్రతి ఒక్క యూట్యూబర్ ఏం ఆలోచిస్తాడంటే, నా కష్టానికి ప్రతిఫలం వచ్చింది, నా కష్టానికి ప్రతిఫలం వచ్చింది అని ఎవరైనా అనుకుంటారు. సో మనం ఇప్పుడు ఎవరో వద్దు, నేను తీసుకుంటా, నా మ్యాటర్ అయితే చెప్తా. నేనేమనుకుంటున్నానంటే, యూట్యూబ్ అయినా ఏదైనా నాకు మనీ వచ్చినాయంటే, నేను యాస్టీస్గా ఇండియాలో ఉన్న కొంతమందికి, అట్లీస్ట్ ఇండియా అని కాదు, సో మాది ఆంధ్రప్రదేశ్ కడప అనుకో ఏంది, మాది కడపే. సో ఇక్కడ చాలామంది అన్నం లేక చాలామంది బాధపడుతూ ఉంటారు బ్రో. ఎంతమంది కళ్ళలో నీళ్లు చూసా అంటే అంతమంది నీళ్ళు చూశాను. ఒక్క పూట అన్నం కూడా తినే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. నేను వాళ్ళకి అందరికి హెల్ప్ చేయనని చెప్పను, చేస్తా అని కూడా చెప్పను. సో ఎందుకంటే మనం చేయలేనిది చేసినా అని చెప్పుకోవడం మనకు పెద్దగా నచ్చదు. సో యూట్యూబ్లో ఒకవేళ నాకు మనీ రావడం స్టార్ట్ అయితే, నేను యూట్యూబ్లో వచ్చిన మనీ 50% ఎంతైనా రాని, అది ఎన్ని సబ్స్క్రైబర్ అయినా రాని, ఎన్ని వ్యూస్ అయినా రాని, ఎంతమంది అయినా రాని, 50% యూట్యూబ్లో నుంచి వచ్చే మనీ 50% ఏదైతే ఉందో, అది డబ్బులు పంచను, కడుపు నిండా అన్నం పెడతా. డెఫినెట్లీ నేను ఇదే చేస్తా. ఇది ఫర్ సపోజ్ ఏముంది బ్రో, ఈరోజు చెప్తాడు రేపు ఏదో ఒకటి చెప్తాడులే, సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత ఏదో మర్చిపోతారులే అనుకోడు. కానీ ఈ డిసిషన్ నేను తీసుకున్నానో తెలుసా? నా కథ చెప్తా చూడు. నా కథ, ఒకసారి నేను శివమాల్లో ఉన్నా, నేను ఎవరిని డబ్బులు అడగను. ఒకరోజు రాత్రి విపరీతమైన ఆకలి, కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి. ఎవరినైనా డబ్బులు అడగలేక అడుగుదామన్నా కూడా నాకు మాటలు రావడంలే. డబ్బులు ఇవ్వు, ఒక 50 డబ్బులు ఇవ్వు, నేనేమన్నా తింటా పోయి అనేది లేదు. ఆ రోజు రాత్రి 11 గంటల వరకు అట్లే ఉన్నా, 12 అయింది అట్లే ఉన్నా. ఆకలి విపరీతమైన ఆకలి. ఆ రోజు తెలిసింది నాకు ఆకలి బాధ. ఆకలికి తట్టుకోలేక ట్యాంక్ నీళ్ళు ఉంటాయి, ట్యాంక్ నీళ్ళు పోయి తాగిన. ఆ రోజు ఎంత బాధేసిందంటే అంత బాధేసింది. అప్పుడు తెలిసింది నాకు డబ్బు విలువ తెలియలేదు, ఆకలి విలువ తెలిసింది. సో అందుకోసం నేను ఈ డిసిషన్ తీసుకున్నా. ఇంకొకటి, ఇప్పుడు నేను కోవిడ్కి వచ్చి సంపాదించి ఏదో పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టేసి పెద్ద ఆస్తులు సంపాదించాలని లేదు నాకు. నేను ఉంటానో పోతానో అది అవుట్ ఆఫ్ క్వశ్చన్. ఉన్నంత వరకు నా స్వార్థం గురించి నేను ఆలోచించుకోకుండా, కనీసం నెలకి నేను ఒక 50 మందికి భోజనం పెట్టలేనా నేను సంపాదించే డబ్బుతో అని నాకు ఒక చిన్న మైండ్ సెట్ బ్రో, అంతే. అందుకోసం నేను ఈ యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి కారణం కూడా అదే. ఎవరికైనా హెల్ప్ అవుతుందిరా. మనం తింటాం మన స్వార్థం కోసం, ఇప్పుడుండే జనరేషన్ మన స్వార్థం కోసం మనం ఆలోచించుకుంటాం. డబ్బు సంపాదిస్తామా, డబ్బు సంపాదించేసి మా బిడ్డల కోసం, వాళ్ళ బిడ్డల కోసం మనం ఏమైనా చేయాలి కదా బ్రో. ఒక్కరికైనా ఒక్క రోజు నేను చెప్తున్నాను చెప్పండి, నా సబ్స్క్రైబర్ని, ఈ వీడియో చూసే వాళ్ళకి ఒక చిన్న రిక్వెస్ట్, ప్రతి ఒక్కరు నెలకు ఒక 10,000 సంపాదిస్తూ ఉంటారు. సరే, ఎవరి కష్టాలు వాళ్ళకు ఉంటాయి, నేనేం కాదనిలే. కానీ ఒక 50 రూపాయలు పొద్దున్నే టిఫిన్ తీసుకొని ఎవరైనా ఆకలి అనే వాళ్ళ దగ్గరికి పోయేసి అది ఇచ్చి చూడు, ఆ నిజమైన ప్రేమ అనేది అప్పుడే కనబడిపోతుంది. నేను చూసినా బ్రో, అందుకోసమని నేను ఈ డిసిషన్ తీసుకున్నా. సో అందరి గురించి నేను తప్పులు పట్టలేదు. సో నేనైతే డెఫినెట్లీ ఇదే చేస్తాను. నేను ఒక శివభక్తునిగా, అంటే కులం మతం ఏది లేదు బ్రో, ఎవరైతే నాకు సపోర్ట్ చేసి ఏం చేస్తారో నేనైతే అదే చేయాలనుకుంటున్నా. కోవిడ్లో ఎందుకంటే, నేను కోవిడ్లో సంపాదించే డబ్బులు 50% నేను ఇవ్వలేను.
ఎందుకంటే నాకు ఇండియాకి పోయి నేను కొంచెం ఇల్లు కట్టుకోవాలి. నాకు ప్రతి మనిషికి ఒక చిన్న కోరికతోనే ఈడికొస్తాడు. సో, అంత ఇవ్వలేను కాబట్టి 5% ఇండియా నేను అది మళ్ళా కువైట్‌లో వీడెంత సంపాదిస్తాడో, వీడు ఇస్తాడో లేదో అనేది మాత్రం ఆలోచించకండి. డెఫినెట్‌లీ నేను ఖచ్చితంగా ఇస్తా. ఒక ఆకలి విలువ తెలుసు కాబట్టి నాకు అదైతే నేను చేయాలనుకుంటున్నా. సో, నాకు సపోర్ట్ చేయండి అని నేనైతే అడగను బ్రో. బట్ కానీ జస్ట్ నా వీడియోలు చూడండి. దాంట్లో వచ్చే మనీ మనం ఒకరికి హెల్ప్ చేద్దాం. చిరంజీవి డైలాగ్ చెప్పినట్టు నేను చెప్పగలుగుతాం. అందరూ చెప్తారు. కానీ చేసేవాళ్ళు కావాలి కదా బ్రో. సో, చేసేవాళ్ళు ఉంటేనే మనం ఆయన చిరంజీవి గారిని బేస్ చేసుకొని నేను మళ్ళీ వేరేదైతే సినిమా టాపిక్ అయితే పోలేదు. ఎవరికైనా మనం ముగ్గురు హెల్ప్ చేస్తే మనకు తిరిగి ఆ దేవుడు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడని నేను నమ్ముతా. డెఫినెట్లీ ప్రతి ఒక్కరు కూడా ఇలాంటిది చేద్దాం. ప్రతి మనిషి కూడా నెలలో ఒక్కరోజు ఎవరికైనా హెల్ప్ చేస్తే ఏమవుతుంది బ్రో? ఒక ₹50 తీసుకొని డబ్బులు ఇవ్వద్దండి. ఫుడ్ పరంగానే పోయేసి వాళ్ళకు అందించండి చాలు. మీ చేతులతోనే అందించి మీ దేవుడు ఎవరైనా పర్వాలేదు బ్రో. ఆ దేవుడికి ఒక్క నమస్కారం పెట్టుకోండి. నిజంగా నువ్వు చేసిన సహాయం తిరిగి మళ్ళీ ఆ దేవుడు నీకు ఇచ్చే రోజు ఖచ్చితంగా వస్తుంది. నువ్వు ఏ కర్మనైతే నువ్వు వాళ్ళకి తిరిగి ఇస్తావో అదే కర్మ మళ్ళీ తిరిగి మనకు ఖచ్చితంగా వస్తుంది. నేను ఇన్ని వీడియోలు అసలు తీయలేకపోయినా, కానీ ఈ వీడియో ఇంత పర్టికులర్గా మాట్లాడడానికి కారణం నా బాధ. ఆకలి ఎంత ఇదిగా ఉందంటే అంత ఇది ఉంది. సో, సో నాతో పాటు మీరు ఉంటారో లేదో నాకు తెలియదు బ్రో. నేనైతే నా యూట్యూబ్లో వచ్చే మనీ 50%, ఇంకో 50% ఏం చేస్తావు బ్రో అంటావేమో. సో, కష్టానికి ప్రతిఫలం ఖచ్చితంగా ఉంటుంది. సో, ఆ ప్రతిఫలం నేను ఆశించడంలో తప్పులేదు. ప్రతి ఒక్క కష్టపడేవాడు ప్రతిఫలం గురించి ఆలోచిస్తూనే ఉంటాడు. సో, ఆ 50% నాకు నేనే ఓపెన్గా చెప్తా. 50% ఏమున్నా కూడా ఎంతైనా రాని అది ఆకలి తీర్చడానికి మాత్రమే. ఎంత వస్తుందో ఏంటో నేను ప్రతి ఒక్క వీడియో కూడా పెడతా. మళ్ళీ కువైట్లో నేను సంపాదించే డబ్బులు నెలకు ఒక్కసారి నేను ఇంత సంపాదించా, ఇదిగో ఈ 5% నా ఇండియాలో ఉన్న వాళ్ళకి, అదే ఆకలిగా ఉండే వాళ్ళకి ఆకలి తీరుస్తా అని మనస్ఫూర్తిగా చెప్తాను బ్రో. ఒకవేళ మీరు కూడా నాకు సపోర్ట్ చేయాలనుకుంటే మీరు నాకు డబ్బులు వేయొద్దు, ఏమీ వేయొద్దు. అసలు మిమ్మల్ని ఒక్కటి కూడా అడగను. నా వీడియోస్కి సబ్స్క్రైబ్ చేసి లైక్స్ కొట్టండి. దాంతో వచ్చే డబ్బులు నేను ఒకరికి ఏదైనా చేస్తాను. ఎందుకంటే ఆల్మోస్ట్ అందరూ కూడా ఆన్లైన్లోనే ఉంటున్నారు. ఏమంటారు? ఆన్లైన్లో ఉంటున్నారు. ఒక్క సబ్స్క్రైబ్ ఏం కాదు. సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి. మనం చేసే ఒక్క సబ్స్క్రైబు, ఒక లైక్ ఒక పేదవాడి కడుపు నిండుతుందని నేనైతే భావిస్తున్నా. అది సబ్స్క్రైబ్ చేసినా చేయకపోయినా అయితే నా పాలసీ నేను చేసుకుంటూ పోతూ ఉంటా. సో, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసినందుకు. ప్రతి ఒక్కరు చూడాలి. ఇలాంటి మనం కూడా హెల్ప్ చేద్దాం. డెఫినెట్లీ హెల్ప్ చేద్దాం బ్రో. హెల్ప్ చేస్తేనే హెల్పింగ్ నేచర్ అనేది ఉంటుంది. మళ్ళీ ఆ దేవుడు మనకు తిరిగి ఇస్తాడు. సో, ఓకేనా? థ్యాంక్ యూ. ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఇంకొకటి, అందరూ హ్యాపీగా ఉండండి. ఈ నిమిషం మళ్ళీ రాదు, తిరిగి మళ్ళీ రాదు. ప్రతి నిమిషం హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్.